హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు థాయిలాండ్ కంట్రీ యొక్క కరెన్సీ చూపించబోతున్నాను. సో మన ఇండియాలో ఇండియన్ రూపీస్ అని ఎలా అంటాము, థాయిలాండ్లో కరెన్సీని 1 థాయ్ బాట్ అంటారు. అంటే 1 రూపీ అయితే మన ఇండియాలో 1 రూపీ అయితే 1 ఇండియన్ రూపీ అలా అంటాము. ఇక్కడ కూడా 1 థాయ్ బాట్, 5 థాయ్ బాట్, 100 థాయ్ బాట్ అని అంటారు అనమాట. ఇక్కడ 1 థాయ్ బాట్ వచ్చేసి 2.3 ఇండియన్ రూపీస్. అంటే మన ఇండియా కరెన్సీ తక్కువ చెప్పాలంటే. ఇప్పుడు $1కి 80 రూపీస్ ఎలానో ఇక్కడ 1 థాయ్ బాట్ ఈక్వల్ టు 2.3 ఇండియన్ రూపీస్ అనమాట. సో నేను మీకైతే ఫస్ట్ నుంచి అన్నీ చూపించబోతున్నాను. సో ఫస్ట్ మనం 1 రూపీ నుంచి వద్దాం. సో ఇది ఫ్రెండ్స్, ఇది 1 బాట్ ఇక్కడ రాసింది కదా, ఇది 1 బాట్, ఇది 1 థాయ్ బాట్ అనమాట. సో వెనకాల వీళ్ళ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఒక అది ఉంటుంది. అంటే మన మహాత్మా గాంధీ మన నోటు మీద ఎలా ఉంటుందో వీళ్ళకు అప్పుడు ఆ టైంలో తయారు చేసినప్పుడు ఎవరైతే వాళ్ళకి ఆ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడో అతనిది ఉంటుంది ఇక్కడ ఫోటో. సో ఇదైతే 1 బాట్ అన్నమాట. సో ఇది వచ్చేసి ఇది 2 బాట్స్. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. 2 అని రాసి ఇక్కడ చాలా క్లియర్గా ఉండదు, మనకు 2 అని ఇక్కడ ఉంది, మనం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. మనకైతే వీళ్ళకి అర్థమైపోతుంది కానీ మనకు మాత్రం సరిగ్గా అర్థం కాదు. సో ఇది వచ్చేసి 2 బాట్స్ అనమాట. ఇది వచ్చేసి 5 బాట్స్. ఇక్కడ 5 బాట్స్ మీరు చూస్తున్నారు కదా, ఇది 5 బాట్స్. 3 లాగా అనిపిస్తుంది కానీ ఇది 5 బాట్స్ అనమాట. సో ఇంకోటి ఇప్పుడు ఇలా ఇక్కడ 5 బాట్స్ అని ఇట్లుంది, మళ్ళీ ఇలా తింపితే కరెక్ట్ వస్తుంది. అంటే ఇలా ఉండి ఇలా అయితే మళ్ళీ రివర్స్ అయిపోతుంది. సో ఇది 5 బాట్స్ అనమాట. కొంచెం రివర్స్ లాగా అనిపించింది నాకైతే. మన ఇండియాలో అలా కాదు, మొత్తం స్ట్రేట్ టు స్ట్రేట్ ఉంటుంది. అంటే ఇలా తిప్పాల్సిన అవసరం లేదు, ఇలా తిప్పితే సరిపోద్ది కదా. అండ్ ఇది వచ్చేసి 10 బాట్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు 10 బాట్స్ ఇక్కడ రాసి ఉంది. సో దీని వెనకాల కూడా ఇలా ప్రింట్ అయి ఉంది. ఇలా తిప్పుకుంటే 10 బాట్స్. సో నెక్స్ట్ కరెన్సీ వచ్చేసి 20 బాత్ అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది చాలా ఫ్రెష్ నోటు. 20 బాత్ ఇలా ఉంటుంది. 20 బాత్ ఇప్పుడు ఏదైనా కానీ మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఇంటూ 2.3, 2.4 అలా వేసుకోవాలి. అది కరెన్సీ కన్వర్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది 20 బాట్. సో నెక్స్ట్ వచ్చేసి 100 బాత్ ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుంది 100 బాట్ అయితే. ఇక్కడ రాసి ఉంది కదా చూడండి 100. ఇతను వెనకాల అయితే ఇలా ఉంటుంది. సో ఇలాగే 1000 బాట్ నోట్ కూడా ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతానికి లేదు. సో 1000 బాట్ ఎలా అంటే సేమ్ ఇంతే, ఆల్మోస్ట్ సేమ్ ఇంతే, కానీ ఇక్కడ మనకు 1000 అని రాసి ఉంటుంది. ఇదే కలర్లో ఉంటుంది, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, దీనిలానే ఉంటుంది. సో సిమిలర్, మోస్ట్లీ సిమిలర్. నెక్స్ట్ ఇక్కడ 100 బదులు ఇక్కడ 1000 అని రాసి ఉంటుంది అంతే. అది ఫ్రెండ్స్ థాయిలాండ్ యొక్క కరెన్సీ అనమాట. సో మొత్తానికైతే 1 బాట్, 2 బాట్, 5 బాట్, 10 బాట్, ఇంకా 20 బాత్, అలాగే 100 బాట్ అండ్ ఇంకా 1000 బాత్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట థాయిలాండ్ కరెన్సీ. మీరు కరెన్సీ ఎక్కడైనా తీసుకోవచ్చు, ఎయిర్పోర్ట్లో కానీ లేకపోతే మీ దగ్గరలో ఉన్న కరెన్సీ కన్వర్టర్ దగ్గర అయితే తీసుకోండి. ఎయిర్పోర్ట్లో అయితే మనకు కొంచెం ఎక్కువ అవుద్ది. సో కన్వర్షన్కి మనం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. సో అండ్ థాయిలాండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్నీ నేను ఒక ప్లేలిస్ట్లో ఇచ్చేసాను ఆల్రెడీ. ఇక్కడ ఎండ్ స్క్రీన్లో ఇంకా కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. ప్లీజ్ వాచ్ ఇట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.